హలో అండి, అందరికీ వెల్కమ్ టు బాబు షో వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థంబ్నెయిల్ చూసే ఇక్కడికి వచ్చారు కదా. అవును, ఈ రోజు మనం మట్టి కుండల్లో వంట చేస్తున్నాం. ఈ మట్టి కుండల్లో వంట ఎందుకు చేస్తున్నాం, ఎవరు చేస్తున్నారని తెలుసుకోవాలంటే వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా చూడండి. అవును, మీరు నేను రీసెంట్ గా పెట్టిన వీడియోలు చూసారా? అందులో మా ఆడబిడ్డ చేతి వంట అని ఒక వీడియో ఉంటది. అర్రే, క్వశ్చన్ ఆన్సర్ తెలిసిపోయిందా వంట ఎవరు చేస్తున్నారో? ఆ వీడియో చూసుంటారు కదా. అవును, ఆ వీడియోలో కనిపిస్తున్నారు కదా మా వంట మాస్టర్, మా ఆడబిడ్డ అని చెప్పా కదా. ఆ వంట మాస్టరే ఇప్పుడు వంట మాస్టర్ అంటే మళ్ళీ ఇది మా ఆడబిడ్డ చేతి వంట అన్నమాట. అరే, మాటల్లో పడి మర్చిపోయా కదా, అన్నం కూడా ఉడికేసింది. మా ఆడబిడ్డేమో ఒకవైపు చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. వచ్చేసారండి మా మాస్టరు. మాస్టరా? ఏ మాస్టరు అనుకుంటున్నారా? మరి మా ఆయన ఏ మాస్టరో నాకే ఇప్పటికి అర్థం కావట్లేదు. మా ఆయన్ని కార్పెంటర్ అనాలా, ప్లంబరు, మెకానిక్, వంట మాస్టర్ అనాలా నాకే అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు అంటున్నానో ఫ్యూచర్ వీడియోస్ లో మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే ప్లంబర్ అవతారం ఎత్తాడు. వాటర్ వచ్చేసి డైరెక్ట్ దాంట్లో పడుతుంది. ఈ వాటర్ అని అర్థమవుతున్నాయి. ఆ కొత్త మోటార్ని అయితే హౌస్ దగ్గర సెట్ చేసేసారు. ఇంకేదో వైర్ల కనెక్షన్ ఇవ్వాలంట. అది అయ్యేలోపు మనం అయితే వంట దగ్గరికి వెళ్ళాలి. ఇలా చికెన్ కి కావాల్సినవన్నీ కట్ చేసుకొని మట్టి కుండలో అయితే మా పిన్ని చికెన్ కర్రీ స్టార్ట్ చేశారు. ఆడబిడ్డ కదా, పిన్ని ఏంటి అనుకుంటున్నారు. ఆ తర్వాత చెప్తా గానీ మా ఆయన కష్టం ఫలించింది. చూసేద్దాం రండి. అయిపోతున్నాయి, కనపడుతుంది అయిపోయేది కూడా. నేను కాలు కడుక్కుంటా, వీడియో దిగు. అలా వాటర్ ని చూసి మేమైతే ఫుల్ హ్యాపీ. ఈ క్రెడిట్ అంతా ఎవరికంటే మా ఆయనకి. మీరు అదే అనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ మనం వంట దగ్గరికి వెళ్దాం. మా పిన్ అయితే చికెన్ కర్రీని మట్టి కుండలో చేయడం స్టార్ట్ చేశారు. కొత్త మోటార్ కొన్నారు కదా అక్క, మరి మాకు పార్టీ ఏదని మా ఆయన అయితే చికెన్ తెచ్చేదాకా ఊరుకోలేదు. ఇక మా పిన్ని కూడా కుండలు ఉన్నాయి కదా, కుండల్లో వంట చేద్దామని చికెన్ తెప్పించారు. నేను కూడా ఎప్పుడు ఈ కుండల్లో వండిన ఫుడ్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో అని ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను. ఇక వీళ్ళందరూ ఇంత హడావిడి చేస్తుంటే నేను కూడా వీడియోలు తీద్దామని కుండల్లో వంట అని వీడియో తీశాను. మబ్బులు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఎంతైనా పల్లెటూరులో ఇలాంటి వంటకాలు అందరూ కలిసి వండుకొని తింటే ఆనందమే వేరు కదా. అందరు అలా కలిసి పని చేస్తూ జోకులు వేసుకుంటూ వ్యవహారాలు పెట్టుకుంటూ అసలు ఆ టైమే అర్థం కాదు కదా. మేమైతే అందరం కలిసిన ప్రతిసారి ఇలా వండుకొని తింటాం. ముందొచ్చే వీడియోలలో మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కేసి పక్కనున్న గంటను కొట్టండి. హాలిడేస్ లో మీరు కూడా మీ ఫ్యామిలీస్ తో ఇలా ఎంజాయ్ చేస్తారా, లేదా మీరైతే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. మనమేమో ముచ్చట్లలో పడ్డాం, కర్రీ ఏమో కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఆ కర్రీ అలా ఉడుకుతుంటేనే స్మెల్ అయితే గుమగుమలాడుతుంది, ఎప్పుడు తినాలా అని. ఎంతైనా పాతకాలం పద్ధతులే మంచివి. టేస్ట్ ఎలా ఉందో చూడమని మా ఆయనకైతే ఒక పీస్ ఇచ్చారు పిన్ని. ఉడికిందా? మా ఆయన థమ్సప్ ప్రియుడు, ఎక్కడున్నా దాన్ని వదిలిపెట్టాడు. మా పిన్ని చేయడం కూడా పాతకాలం పద్ధతిలోనే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి, చివరిగా ఫ్రెష్ గా నూరిన ధనియాల పొడి, కొత్తిమీర అయితే వేసేసారు. మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు అవన్నీ ఇంట్లో సెట్ చేసే లోపల మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెన్ ని చూపిస్తారండి. చూడండి బెండకాయ చెట్లు ఎన్ని ఉన్నాయో. నేచురల్ గా ఎదిగిన చెట్లు ఇవి, ఏ మందులు వేయరు. సీతాఫలాలు చూడండి ఎంత బాగున్నాయో. నేను 2 తిని చూసా, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. ఇది పిన్ని వాళ్ళ చిన్ని ఆర్గానిక్ ఫామ్. ఇంట్లో ఏదో జరుగుతుందని వచ్చి చూసేసరికి ఆ కర్రీ చూడండి ఎలా ఉడుకుతుందో. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. దాన్ని దించి కూడా ఆల్మోస్ట్ 3-4 మినిట్స్ అవుతుంది. ఇలా ఫస్ట్ టైం కుండల్లో వంటని టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ఇలా ఒక రోజుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం నా వీడియోస్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్.